రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా మీద ఒకటి మాట్లాడారు. సోషల్ మీడియా మీదనట కొత్త చట్టం తీసుకొని వస్తారట. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, దాంట్లో చర్చిస్తారట దాని గురించి. అసలు రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా మీద ఏం మాట్లాడారో ఒకసారి వీడియో చూపిస్తా, దాని తర్వాత మాట్లాడుకుందాం. సోషల్ మీడియాకు లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామిన్ చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే అసలు నకిలీ అని ఎప్పుడు ఉంటాయి, నిజము అబద్ధం అనేది తోడు నీడ లాంటివి. సో నిజమైన జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకు ఉన్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా రేపు వచ్చే శాసనసభలో చర్చ చేస్తాం. నేను ఏం చెప్తారంటే, ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు కొన్ని అథారిటీస్ ఉన్నాయి, కొంత అవి ఉన్నాయి, కానీ సోషల్ మీడియాకు వచ్చేసరికి అవి లేవు. సోషల్ మీడియా కోసమని ఒక చట్టం తీసుకొని వస్తారట. ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా సోషల్ మీడియాకు ఒక చట్టం తీసుకొని వస్తాం, అసెంబ్లీ సమావేశాలలో దీని మీద చర్చిస్తాము అని మాట్లాడుతున్నారు అనే దాని మీద ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకు తేవాలనుకుంటున్నారు ఇప్పుడు అర్జెంటుగా? ఎందుకంటే ఆయన ఏదైతే చెప్తున్నారో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇవి రెండు మేము కంట్రోల్ చేస్తున్నాం. కంట్రోల్లో లేనిదేంది? సోషల్ మీడియా. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాని కంట్రోల్ చేస్తున్నాం. ఎట్లా కంట్రోల్ చేస్తారు? ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేసరికి ఏంది, ప్రభుత్వం మీద ఇప్పుడు గవర్నమెంట్కి నష్టం చేసే వార్తలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి రాస్తే కనుక మేము యాడ్స్ ఇయ్యం ప్రభుత్వం తరపున, లేకపోతే ఇంకొకటి చేయం. ఇగో ఇట్లా చెప్పి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాని వాళ్ళు అనుకున్న విధంగా మలుచుకున్నారు. సోషల్ మీడియాకి వచ్చేసరికి అది లేదు కదా. ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చేసరికి అది లేదు. వీళ్ళ తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతుంది సోషల్ మీడియానే. సోషల్ మీడియా వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. ఆల్రెడీ 2 మీడియాలని కంట్రోల్ చేసినాం, కానీ ఇది కంట్రోల్ అయితే లేదు కదా. ఇది కంట్రోల్ చేయాలంటే ఏంది, ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి చెప్పిన లెక్క వీళ్ళకి చెప్పలేమైతివి, అట్లా కాదు. కాబట్టి ఇప్పుడు కంట్రోల్ చేయాలి, దానికోసమని ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు సోషల్ మీడియా అనే దానికంటే కూడా న్యూ మీడియా, చాలామంది న్యూ మీడియా అంటున్నారు. ఇగో ఇది మన దగ్గర ఒకటి దగ్గర కాదు, ప్రతి చోట సోషల్ మీడియాతోని ఇదే సమస్య పాలకులకి. దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రింట్లో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు చూసిరా, వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ నచ్చక బయటకు వచ్చి సొంతంగా వాళ్ళు సోషల్ మీడియా పెట్టుకొని దాంట్లో ప్రజల గొంతును వినిపిస్తున్నారు చాలామంది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గతంలో పనిచేసినటువంటి ఛానల్లో, పేపర్లో అవి ప్రజల సమస్యలను కరెక్ట్గా చెప్తలేవు, కాబట్టి మేము ప్రజల వైపున నిలబడాలి అని చాలామంది జర్నలిస్టులు బయటకు వచ్చి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని దాని నుంచి ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు వాళ్ళు పాలకుల చేతులలోకి వెళ్ళిపోయినాయి, కానీ వెళ్ళిపోయింది సోషల్ మీడియా. నిజానికి కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే చిన్నపిల్లలు సోషల్ మీడియా చూడకుండా బ్యాన్ చేస్తున్నాయి. అది నిజానికి మంచిది. చిన్నపిల్లలు ఆ సోషల్ మీడియాని చూసి ఇబ్బంది అవుతుంది, వాటి మీద బ్యాన్ చేద్దామని కొన్ని చేస్తున్నాయి. అట్లాంటిది చేయడానికి లేదు మన దగ్గర, అట్లాంటివి చెయ్యరు. అట్లాంటివి ఎట్లయితే అది కాదు కదా. ఇప్పుడు ఫస్ట్ మా గురించి ఎవరైతే బయట పెడుతున్నారో, మా గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇగో ఇట్లాంటి వాళ్ళ నోరు మూయించాలి. రకరకాల వాటి ద్వారా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నాలు గతంలో చాలా జరిగినాయి, ఇక అవి వర్కౌట్ కానట్టున్నాయి. ఇప్పుడు ఇంకొక రూపంలో వస్తామని చెప్తున్నారు. ఏంది గతంలో ఏం జరిగినాయి? అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు ఇవన్నీ జరిగినాయి కదా. ఇక అట్లా కూడా అయితే లేదు, కాబట్టి చట్టం తీసుకొస్తాం అనేది అది చెప్తున్నారు, కానీ ఇదేం నిలబడే చట్టం కాదు. ఇట్లేం నిలబడవు. ఆల్రెడీ గతంలో ప్రభుత్వాలు, వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నాయి. మేమేదో భయపట్టిస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అంటే భయపడేటోళ్ళు ఎవరు లేరు సోషల్ మీడియాలో. సో ఇంకోటి ఏంది, ఇప్పుడు గతంలో దేన్నైతే వాడుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రో, ఎందుకంటే వీళ్ళకి తెలుసు కదా సోషల్ మీడియా అనేది ఎట్లుంటుంది, ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏమవుతుంది అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అన్నీ కూడా మళ్ళీ జనాలకు పోతే గతంలో మేము ఏమైతే చేసినామో ఇప్పుడు అదే జరుగుతుంది కదా, ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది ఆయనకే ఎక్కువ తెలుసు చాలామంది కంటే. కాబట్టి దాని మీద పడ్డారు. ఇప్పుడు ఖమ్మంలో అంత లొల్లి జరుగుతుంది కదా, ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించింది వాళ్ళ బాధల్ని? అన్నము సంచులల్లో అన్నం పట్టుకొని పోయి అన్నం వండుకున్న అన్నము లోపల ఉంటే కనీసం బయటకు తెచ్చుకునే అవకాశం లేకపోతే ఒక అమ్మ అయితే కవర్లో అన్నంని తీసుకొని బయటకు వచ్చింది. ఎంత దారుణంగా, ఎంత హృదయ విదారకంగా ఉన్నాయి ఆ విజువల్స్ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా. ఒక ఆమె వీడియో చూసినాం కదా మనం, పాపం ఎన్నేళ్ల కష్టమై ఉంటుంది. ఇల్లుని కూలగొడుతుంటే ఒక్క 5 నిమిషాలు టైం ఇయ్యిర్రి, నేను మొత్తం నా ఇల్లుని చూసుకొని వస్తా,
చివరి చూపు. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే తీసుకొని పోయేటప్పుడు ఒక 5 నిమిషాలు చివరి చూపు చూసుకుంటాం మనం మాట్లాడతారు చూసిరాగో అట్లా అంత ప్రేమ. ఇప్పుడు కష్టం చేసి తిని తినక ఉపాసం ఉండి ఒక ఇల్లు కట్టుకొని పిల్లలకు ఒక గూడు కావాలి, ఇంట్లో ఉంటే తిన్నా తినకపోయినా ఏం చేసినా మన ఇంట్లో మనం పడి ఉండొచ్చు అని మామూలు మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా ఇల్లు కోసమని అంత తప్పిస్తారు. ఇల్లు ప్రతి ఒక్కరికి చాలా ఎమోషన్. ఒక 4 గోడలు కాదు ఇల్లు అంటే. పిల్లగండ్ల నేసుకొని ఉందాం, ఉన్నా లేకున్నా తిన్నా తినకపోయినా ఉపాసం ఉన్నా ఇంట్లో పడి బతుకుదాము అనుకునేటోళ్ళు ఆత్మగౌరవం కోసమని ఇంట్లో పడి బతుకుదాం, తిండున్నా లేకపోయినా ఒక పూట పని దొరికినా దొరకకపోయినా కూడా ఇల్లుంటే చాలు, ఇంట్లో ఉందాం, ఒక రేకుల షెడ్ అయినా చాలు, ఒక గుడిసన్న చాలు అనుకునేటోళ్ళు ఎంతమంది ఉంటారు మామూలు మధ్యతరగతి ప్రజలు. అట్లాంటోళ్ళ మీద కొట్టిరు కదా, ఆ కడుపు మీద కొట్టిరు కదా, వాళ్ళ కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చేసిరు కదా, ఎంత బాధ అవుతుంది వాళ్ళకి. ఆ ఒక్కొక్క అమ్మ, ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క బిడ్డ మాట్లాడుతుంటే తెలంగాణలో ఉన్న జనమంతా చూసిరు. అదంతా ఎట్లా బయటకు వచ్చింది? సోషల్ మీడియాతోనే బయటకు వచ్చింది. కాబట్టి అది ఉంటుంది. ఇప్పుడు ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రోజు రాక జరుగుతుంది కదా దానిలో. ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి కూడా పాపం ఖమ్మం బాధితులందరూ వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిరు. న్యాయం జరగలే ఇప్పటిరాక. రాత్రికి రాత్రి మొత్తం బుల్డోజ్ చేసి పడేసిరు. పాపం ఇప్పుడు ఈ టైంకి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు మాకు న్యాయం జరగాలని ప్రెస్ మీట్ పెట్టిరు వాళ్ళందరూ బాధితులు. ఆ ప్రెస్ మీట్ ఇప్పుడు వాళ్ళ బాధితులందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు కదా, దాన్ని కూడా ఎక్కువగా కవర్ చేస్తుంది ఎవరన్నా ఉన్నారు అంటే డెఫినెట్గా సోషల్ మీడియానే అయి ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి మీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రశ్నిస్తున్నటువంటిది ఏదన్నా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అది సోషల్ మీడియా. రుణమాఫీ, రైతు భరోసా ఏంది, ఎందుకు ఇస్తలేరు అని జనాల తరపున ప్రశ్నిస్తుంది ఎవరు? సోషల్ మీడియా. యూరియాకి క్యూ లైన్లు కిలోమీటర్ల క్యూ లైన్లు ఉండే చూసిర్రా, ఆ క్యూ లైన్లన్నింటినీ చూపించింది ఎవరు? సోషల్ మీడియా కదా. మరి ఎట్లా చూపిస్తుంది సోషల్ మీడియా? ఉండొద్దు కదా అట్లాంటి సోషల్ మీడియా. ఉంటే ఎట్లయితుంది? అబ్బా మాకు కష్టమవుతుంది కదా, ఇట్లాంటి సోషల్ మీడియా ఉంటే మాకు కష్టం కాదు, జనాలకు అందరికీ తెలియదు, మేము ఆ 2 మీడియాలలో రాకుండా మేనేజ్ చేసుకుంటున్నాం, కానీ దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అర్థమైతలేదు 2.5 ఏళ్ల నుంచి పాపం రేవంత్ అన్నకు. ఇది ఎట్లా మేనేజ్ చేయాలి, కాబట్టి మేము చట్టం తీసుకొస్తాం, మేము ఇంకొకటి తీసుకొస్తాం అనే దాంతో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాట్లాడు స్టార్ట్ చేసిరు. ఇప్పుడు ప్రభుత్వంలో 2.5 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రతి ఒక్కటి బయటకు వచ్చింది దేంతోని? సోషల్ మీడియాతోనే కదా. ఇప్పుడు హైడ్రా పేరు మీద కూల్చితే ఆ కూల్చివేతలు మొత్తం చూపించింది ఎవరు? సోషల్ మీడియానే కదా. అంతెందుకు, ఇప్పుడు మధుపార్క్ రిడ్జ్ ఉంది కదా, మూసి సుందరీకరణ కోసమని కూలుస్తామంటున్నారు కదా, రోజు రిపోర్టింగ్ చేస్తుంది ఎవరు? రోజు వాళ్ళ బాధను చూపిస్తుంది ఎవరు? సోషల్ మీడియానే కదా, వాళ్ళే కదా చూపిస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఇంకా చెయ్యబోయే చాలా అన్యాయాలని కావచ్చు, ఇంకొక దాన్ని కావచ్చు, చూపించడానికి ముందుండేది ఎవరు? సోషల్ మీడియానే. చెయ్యబోయే దాని గురించి మీరు ఎట్లా చెప్తారంటారా? డెఫినెట్గా చేస్తారు. ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి చేస్తుంది కదే కదా. ఆల్రెడీ చెప్పారు మూసి సుందరీకరణ పేరుతోని ఎన్నో ఎకరాలు తీస్తామని చెప్పారు కదా. ఇప్పుడు మధుపార్క్ రిడ్జ్ లెక్కనే ఇంకొకటి కూడా చేస్తారు. ఇవాళ ఇది వచ్చింది, రేపు ఇంకొకరు వచ్చి రోడ్ మీదకి వచ్చి మాట్లాడతారు. అవన్నీ చూపిస్తుంది ఎవరు? సోషల్ మీడియా. కాబట్టి ఈ సోషల్ మీడియాకి సంబంధించిన దాన్ని మేము కొత్త చట్టం తీసుకొస్తాం, అసలు ఎవరో నకిలీలు ఎవరో తేలవలసింది ఉంది, ఇవన్నీ మాటలు. ఏంది? అబద్ధం నిజమట, జంట ఉంటాయట, పక్కపక్కన ఉంటాయట. ఏంది? అదే వీళ్ళు చెప్పిన అబద్ధాలని చూస్తుంది ఎవరు? సోషల్ మీడియా. ఓన్లీ వీళ్ళు మాట్లాడినటువంటి వాటిని చూపిస్తుంది ఎవరు? ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కాబట్టి అది ఉండాలి. అబద్ధం నిజం పక్కపక్కన ఉంటుంది అన్నారు కదా, వీళ్ళు చెప్తున్న అబద్ధాలు మొత్తం చూపిస్తుంది సోషల్ మీడియా. కాబట్టి ఆ సోషల్ మీడియాని మేము గతంలో కూడా మస్తు మాట్లాడిరు కదా ఈ సోషల్ మీడియా మీద. గతంలో వేరే రకంగా మాట్లాడిరు, ఇప్పుడు చట్టాలు చేస్తాము అనేది మాట్లాడుతున్నారు. కానీ ఈ చట్టాల కోసమని వేరే రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రయత్నించినాయి, అవేం వర్కౌట్ కాలేదు. ఊరికే మీరు మాట్లాడుతుండొచ్చు, దీనివల్ల ఎవరైనా భయపడతారేమో అని అనుకుంటుండొచ్చు, కానీ ఖచ్చితంగా సోషల్ మీడియా ప్రభుత్వాలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా విఫలమైనటువంటి ప్రతి చోట కూడా ఆ ఇష్యూస్ అన్నింటినీ వెలికి తీస్తుంది సోషల్ మీడియానే. ఇప్పుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటాయి చూసిరా, అవి విఫలమైనటువంటి ప్రతి చోట అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ని మొత్తం తెర మీదకి తీసుకొచ్చి జనాలకు చూపిస్తుంది ఎవరన్నా ఉన్నారు అంటే అది సోషల్ మీడియా. కాబట్టి ఇప్పుడు దాని మీద కొత్త చట్టం తీసుకొస్తాం, ఇంకొకటి తెస్తాము అనేటువంటి మాటలు మాట్లాడారు. కానీ జనాలకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇయ్యాల రేపు ఊర్లలో ఎట్లున్నారంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూస్తారు బంద్ చేసిరు చాలా మంది, సోషల్ మీడియానే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది, అరే ఎట్లాగో దీంట్లో రావు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎట్లా ఇచ్చేది లేదు, ఎట్లా వాళ్ళు అధికార పార్టీ ఏం మాట్లాడితే గది మాత్రమే చూపిస్తున్నారు, నిజంగా జనాల ఇబ్బందులు ఏం చూపిస్తలేరు, సోషల్ మీడియాలో మాత్రమే వస్తాయి అని సోషల్ మీడియా చూసుడు ఊర్లలో మొత్తం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఏంది ఊర్లలో
మొత్తం రూట్ లెవెల్ వరకు కూడా పోయింది కదా ఈ సోషల్ మీడియా. వీళ్ళు చూపిస్తున్నటువంటి మొత్తం కూడా ఊర్లలో ఉన్న జనాలందరికీ తెలుస్తున్నాయి కదా, తెలియవద్దు కదా, కాబట్టి అని మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు ఇవన్నీ. సోషల్ మీడియా మీద కొత్త చట్టం తీసుకొస్తాం, అసెంబ్లీ సమావేశాలలో దీని మీద మాట్లాడతాం, దీని గురించి చర్చిస్తాము అని మాట్లాడుతున్నదంతా దేని గురించి అంటే దీని గురించే. కింద లెవెల్లో ఊర్లలో చాలా తెలంగాణలో మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది తెలియకుండా చేయడం కోసం మేము శతవిధాలా ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా మళ్ళొక ప్రయత్నం చేయబోతున్నాం దీన్ని అనే విషయాన్ని చెప్పారు.